వైజాగ్కి చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్. అవును. ఆ టైంలో ఒక 200 వెహికల్స్ వైజాగ్ వాలంటీర్స్ వేరే ఏరియాలకు మొబిలైజ్ చేసి వితిన్ 24 అవర్స్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ వాటర్ కానీ మేము డిస్కస్ చేసుకుని గ్రూప్లో అసలు ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ని మేము ప్రమోట్ చేసాం. ఫస్ట్ అది తీసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ కానీ ఇలాంటివి రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఫాస్ట్గా పోతారు. ఫస్ట్ రెమెడీ ఏంటి అంటే తడిగొడ్డు కట్టుకోవాలి, గాలి పీల్చకూడదు, పాలు బనానా బెల్లం కలిపింది తాగితే లోపల ఉన్న ఏవో అవశేషాలు ఉన్న ఆల్రెడీ పీల్చినవి ఉన్నా కూడా అవి బయటికి వెళ్ళిపోతే లాంగ్ టర్మ్లో డిసీజ్ కానీ క్యాన్సర్ కానీ రాకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి గ్యాస్ లీక్ అవుతుందని జనాభాలందరూ ప్యానిక్లోకి వెళ్ళిపోయారు. చాలామంది బీచ్ రోడ్కి వచ్చేసారు, కార్లు వేసుకుని బళ్ళు వేసుకుని బీచ్ రోడ్లో మొత్తం బీచ్ రోడ్ అంతా పడుకున్నారు జనాభా. అప్పటికప్పుడు ఎక్కడెక్కడ దొరికితే అక్కడక్కడి నుంచి వాటర్ బాటిల్స్ తెప్పించి బీచ్లో డిస్ట్రిబ్యూషన్ చేయించి వైజాగ్ వాలంటీర్స్ చేసిన వన్ ఆఫ్ ది అచీవ్మెంట్. మేము ఎక్కడ మీడియాలో కనపడలేదు, కేవలం మమ్మల్ని BBC మమ్మల్ని రికగ్నైజ్ చేసి BBC వరల్డ్ మా దగ్గర వీడియో తీసుకుంది.